నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ధనుర్మాస వైభవం కార్యక్రమానికి స్వాగతం. మరి ధనుర్మాస వైభవం కార్యక్రమంలో మొదటి రోజు మొదటి పాశురం యొక్క విశిష్టత ఏంటి, ఈరోజు ఆచరించవలసినటువంటి నియమాలు ఏంటి, ఇవన్నీ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీమాన్ సౌమిత్రి వేణుగోపాలాచార్యులు గారు. నమస్కారం అమ్మ, శుభమస్తు. ఇది తిరుప్పావై వ్రతం అంటారు, ధనుర్మాస వ్రతం అని అంటారు, మార్గశీర్ష వ్రతం అని అంటారు. అంటే మాసానాం మార్గశీర్షోహం అని భగవంతుడు 12 నెలలలో నేను మార్గశీర్ష మాసముగా ఉంటాను అని, అంటే భగవంతుడు అధికముగా కలిగిన మాసం, అంటే భగవంతుని యొక్క అనుగ్రహ శక్తి ఎక్కువగా ప్రసరించే మాసం మార్గశీర్ష మాసం. అందుకనే అమ్మవారు మనందరి కొరకు భగవంతుడి అనుగ్రహాన్ని ఒక మంచి చక్కని వర్షముగా కురిపించటం కొరకు ఈ మార్గశీర్ష మాసంలో 30 రోజుల పాటు ఒక చక్కని వ్రతాన్ని చేసి మనకు అందించింది. ఎవరి కొరకు ఈ వ్రతం? అమ్మకు స్వామి ఎప్పుడైనా దూరంగా ఉంటాడా? ఎప్పుడూ దగ్గరే ఉంటాడు. మరి ఎందుకు మనము దూరమయ్యాము స్వామికి? మనని స్వామిని కలపవలసిన బాధ్యత ఎవరిది? అంటే అమ్మవారిది. ఎక్కడ దూరం అయిపోయాము అంటే మనందరికీ తెలియని విషయం ఏమిటంటే మనమంతా ఇల్లు వదిలి వచ్చాం. ఏమిటా ఇల్లు అంటే వైకుంఠం జీవుల యొక్క ఇల్లట. తల్లిదండ్రులు ఎవరు? లక్ష్మీనారాయణులు. మరి పిల్లలంతా ఏం చేస్తారు? బయటికి ఆట కోసం వెళతారు. మరి ఆట కోసం వెళ్ళిన పిల్లలని ఎప్పుడెప్పుడు మళ్ళీ ఇంటికి వస్తే చూస్తామా, వాళ్ళకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తామా అని ఆరాట పడతారా లేదా తల్లిదండ్రులు? అలా వైకుంఠం నుండి విడిచి మనము ఈ లోకమనే ఆటశాలలో ఆడుకుంటూ ఉన్నాం. మనం కొద్దిగా మతిమరుపు కలిగిన పిల్లలం కనుక తల్లిదండ్రులను మరిచిపోయి ఇక్కడే ఆడుకుంటూ ఆ ఆటలో ఎప్పుడు గెలవకపోవడం వల్ల గెలిస్తే వైకుంఠానికి వెళ్తాం, ఓడిపోతే ఇక్కడే ఉంటాం. కనుక ఆ ఆటను గెలవటం చేతకాక ఇక్కడే ఉంటే అమ్మ చూసి అయ్యయ్యో వీళ్ళకి ఆడడం రావట్లేదురా అని తానే ఆండాళమ్మవారుగా దిగివచ్చి ఈ భవమనే ఆటని గెలవటానికి కావలసినటువంటి 30 పాశురాలని అంటే 30 పాటలని మనకు అందించింది. ఒక్కొక్క పాటలో భగవంతుని వైభవాన్ని, జీవుల యొక్క స్థితిని, ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని వివరిస్తూ భగవంతుడికి మనకు ఉండే సంబంధం ఎంత గొప్పది, దాన్ని ఎట్లా మనం తెలుసుకోవాలి, ఎట్లా భగవంతుని సంబంధాన్ని మనం చక్కగా తెలుసుకొని ఆ మార్గంలో నడిచి భగవంతుడిని చేరుకోవాలి అనేటువంటి క్రమంగా చక్కగా ఒక్కొక్క పాటలో మనకు అమ్మవారు వివరిస్తారు. తాను స్వయంగా ఆచరించి నడిచి చూపి ఇలా భగవంతుణ్ణి చేరుకోవాలి అని చూపించిన వ్రతం ఈ ధనుర్మాస వ్రతం. మరి ఎవరి అమ్మ అంటే మనకు అమ్మ ఎవరు? లక్ష్మీదేవి. నాన్న ఎవరు అంటే నారాయణుడు. నారాయణలో రా తీసేస్తే నాయన కదా. సంస్కృతంలో తండ్రిని నాయన అని పిలుస్తారు. నాయన అంటే నారాయణుడే నాయన. అమ్మ అంటే మా అంటే లక్ష్మీదేవి. కనుక లక్ష్మీదేవి మనందరికీ అమ్మ. ఎట్లా ఇది నిరూపణ అంటే చంద్రుడిని ఏమని పిలుస్తాము అంటే మనందరికీ చంద్రుడు మామ. చంద్రుడు మామ అంటే ఎలా అయ్యాడు? చంద్రాం చంద్ర సహోదరీం అని. అట్లా చంద్ర సహోదరి లక్ష్మీదేవి, లక్ష్మీదేవి తల్లి గనక నారాయణుడు తండ్రి, వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు గనక చంద్రుడు మామ అయ్యాడు. ఇది కొత్తగా మనం ఏర్పాటు చేసుకున్నది కాదు. తరతరాలు యుగ యుగాలుగా తల్లిదండ్రులు లక్ష్మీనారాయణులని మనకి నిరూపణ ఉన్నది కనుక అటువంటి తల్లిదండ్రులను
చేరవలసిన అవసరం పిల్లలది కనుక, చేర్చుకునే బాధ్యత తల్లిదండ్రులది కనుక ఆ స్వామి ఆజ్ఞతో అమ్మనే ఈ లోకంలో ఆండాళుగా అవతరించింది. ఎక్కడా అంటే ఈ భూలోకంలో తమిళనాడులో శ్రీ విల్లిపుత్తూర్ అనేటువంటి ఒక చక్కని గ్రామంలో అక్కడ ఉండే వటపత్రశాయి సన్నిధికి దగ్గరలో అవతరించింది అమ్మవారు. ఎవరికి అంటే ఎక్కడ పడితే అక్కడికి రారు కదా. ఎవరు భగవంతుని ఎడల బాగా ప్రేమ కలిగి, భక్తి కలిగి, నమ్మకం కలిగి, భగవంతుడే నాకు జీవనమని నివసించే ఒక మహానుభావులు ఉన్నారు ఆ విల్లిపుత్తూరులో. ఎవరాయనా అంటే విష్ణు చిత్తుల వారు అంటారు. విష్ణు చిత్తుడు అంటే విష్ణువు యందు చిత్తము కలిగినవాడు అని అర్థం. అటువంటి విష్ణువేనే మనస్సులో నిలుపుకొని మరి ఏం చేస్తారండి ఆయన అంటే భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటివి పూమాలలు కనుక అటువంటి చక్కని మాలలను కట్టి ఆ విల్లిపుత్తూరులో ఉండేటటువంటి వటపత్రశాయికి సమర్పించేవారు వారు. అలాంటి ఒక చక్కని సేవ చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన నివాసంలో చక్కగా పెద్ద తోటని ఏర్పరచుకొని ఆ తోటలో చక్కగా నీళ్లు కట్టి అక్కడ పూచిన పువ్వులు, అక్కడ పూచినటువంటి తులసీ దళములతో చక్కగా మాలలు కట్టి ఇచ్చేవారు. ఒకానొక రోజు వారు అలా తోటలో వెళుతూ ఉంటే ఒక పాప ఏడుపు వినిపించింది. అరేరే ఇక్కడెవరుంటారు అని వెళ్ళి చూస్తే ఒక కమలంలో అందమైనటువంటి చిన్న పాప కనిపించింది, దివ్యమైనటువంటి తేజస్సుతో. ఆహా ఏమి నా భాగ్యం, ఆ కనులు చూస్తే లక్ష్మీ అమ్మవారి కనుల్లాగా ఉన్నాయే, అమ్మనే నా పైన అనుగ్రహించి నాకు పాపగా లభించింది అని సంతోషించి ఆ పాపను తీసుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. మరి ఊరికే పెరగదు కదా, ఈయన నిరంతరం విష్ణువు యందు చిత్తము కలిగినవాడు కనుక వేదాంగములన్నీ తాను చదవకపోయినా పెద్దల ద్వారా విన్నటువంటి రామాయణ భారత భాగవతములన్నీ చెప్తూ ఉంటే భాగవతంలో ఉండే కృష్ణుడంటే ఈవిడకి చాలా ప్రేమ కలిగింది. అటువంటి కృష్ణుణ్ణి నేను ఇష్టపడుతున్నాను అని తను మానవ కాంత అయినప్పటికీ కూడా భగవంతుణ్ణే వివాహం చేసుకోవాలనే ఒక గట్టి పట్టుదలతో తాను నిర్ణయం నిశ్చయించుకొని ఉన్నది. మరి మానవ మాతృరాలు ఈవిడ, పరమాత్మతో వివాహం ఎట్లా జరుగుతుందండి అని అర్థం కాక ఎవరైనా పరమాత్మని వివాహం చేసుకున్నారా, దానికోసం ఏమైనా వ్రతం చేశారా అని ఆలోచించుకొని కృష్ణుడి అవతార సమయంలో గోపకన్యలంతా కృష్ణుడే మాకు కావాలి అని ఒక వ్రతం చేసినట్లుగా తెలుసుకొని ఆ వ్రతం ద్వారా కృష్ణుని చేరినట్లుగా తెలుసుకొని ఈవిడ కూడా ఒక వ్రతాన్ని చేయాలనుకున్నది. అదే ధనుర్మాస వ్రతం. అది మొదటి రోజున చక్కగా ప్రారంభం చేసుకున్నది. ఆ ప్రారంభం చేసుకొని చక్కగా మార్గళ్ తింగళ్ మదినరయిందనన్నాళాల్ నీరాడ పోదివినోర్ నేరడైల్ అంటూ చక్కగా ఒక పాశురాన్ని పాడి లోకానికి అందించింది. ఏమిటండి అంటే పిల్లలారా, మార్గశీర్ష మాసం వచ్చిందర్రా, ఇది భగవంతుడికి ఇష్టమైన మాసము. ఈ మాసంలో మనమంతా కలిసి ఒక వ్రతం చేద్దాము. ఆ వ్రతం ఏమిటి అంటే నారాయణనే నమక్కే పరిదరువాన్. చాలా అద్భుతమైన రహస్యం మనకి చెప్పింది. అంటే మనిషి బాగుపడాలంటే నారాయణ నామాన్ని స్మరించాలి. అటువంటి నామాన్ని స్మరిస్తూ భగవంతుణ్ణి మనం ఒక కోరిక కోరుదాము. ఏమిటా కోరిక అంటే నామాన్ని ఊరికే పాడితే బాగుంటుందండి, కలవు స్మరణాన్ముక్తి అనే రహస్యాన్ని మనకి చెప్పింది. అంటే ఈ నామస్మరణ ఎటువంటిది, నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే అని ఇలా పాడుతుంటే ఊరికే పాడితే బాగుండదు కదా. భగవంతుడిని ఒక వాయిద్యాన్ని పరయి అనే ఒక గొప్ప వాయిద్యాన్ని అడిగి తీసుకుందామర్రా అన్నది. వాయిద్యం అంటే ఏమిటండి
అంటే వాయిద్యం అంటే ఒక జ్ఞానానికి నిదర్శనం అని చెప్తారు పెద్దలు. భగవంతుడు మనకేమిచ్చారు? జ్ఞానాన్ని ఉపదేశం చేశారు. కృష్ణుడు ఏం చేశాడు? అర్జునుని ద్వారా లోకానికి భగవద్గీత అనే జ్ఞానాన్ని ఉపదేశం చేశారు. అంటే అవాద్యం అంటే జ్ఞానాన్ని పొందాలి, భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని పొందుదాం. అటువంటి జ్ఞాన మార్గంలో నడుస్తూ వీళ్ళంతా కలిసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే ఊరికే పాడడం కాకుండా వాద్యాన్ని వాయిస్తూ వెళ్ళాలి. అంటే భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని తీసుకొని జ్ఞాన మార్గంలో నడుస్తూ వెళ్ళాలి. ఆ నడిచే విధానం ఎలా ఉండాలి? నా ఇష్టం అని కాకుండా భగవంతుడిచ్చిన శాస్త్ర మార్గంలో నడవాలి. అలా శాస్త్ర మార్గంలో నడుస్తూ భగవన్నామాన్ని మనం జపిద్దాం అనే ఒక గొప్ప రహస్యాన్ని, అంటే లోకంలో ఎవరికి తోచిన మార్గాల్ని వాళ్ళు వెతుక్కుంటున్నారు. అలా కాదర్రా, మనకి మనం మార్గాలు తయారు చేసుకుంటే అవి ఎక్కడి దాకా వెళతాయో తెలియదు. లోకంలో అజ్ఞానంతో ఎవరికి తోచిన మార్గాలు వాళ్ళు వెళుతున్నారు. అలా కాదు 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 భగవంతుడే మనకి మోక్ష మార్గాన్ని ఉపదేశించేశారు. దాన్నే భగవద్గీత అంటారు. అలాంటి గీతా జ్ఞానాన్ని, పరై అనేటువంటి జ్ఞానాన్ని పొంది ఆ పరమార్గంలో మనమంతా ప్రయాణం చేద్దాం అనే ఒక గొప్ప రహస్యాన్ని, భగవద్గీత మార్గంలో ప్రయాణం చేద్దాం, భగవంతుని నామంతో మనం భగవంతుని అనుగ్రహాన్ని పొందుదామని ఈ వ్రతం యొక్క పూర్తి రహస్యాన్ని మొట్టమొదటి పాశురంలో అమ్మవారు మనకు వినిపించింది. నారాయణుడే సకల జగత్కర్త కనుక జగత్తునంతా రక్షించేవాడు, పరిపాలించేది, సకల జీవులకి ఆహార ఔషధ వస్తు పదార్థములను ఇచ్చి పోషించేది కనుక నారాయణ నామాన్ని స్మరిస్తూ ఈ వ్రతాన్ని ప్రారంభం చేసుకున్నారు. చక్కగా మనమంతా కూడా నారాయణ నామస్మరణ చేస్తూ ఈ నెల రోజులు వ్రతాన్ని చక్కగా కొనసాగిద్దాం. భగవంతుని యొక్క దివ్య అనుగ్రహంతో చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యములు, సమస్త లక్ష్మిని హృదయంలో ఉంచుకున్నవాడు నారాయణుడు కనుక లక్ష్మీ వద్దనే వాళ్ళు ఎవరు ఉండరు కదా. అలాంటి లక్ష్మీ దివ్య అనుగ్రహాన్ని దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం అంటే అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు వీళ్ళంతా కూడా, బ్రహ్మ ఇంద్రుడు మహేశ్వరుడు వీళ్ళంతా కూడా అనుగ్రహాన్ని పొంది జీవిస్తున్న వాళ్ళు అని లక్ష్మీ అష్టోత్తరంలో చెప్పబడినట్టుగా మనం అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది చక్కగా సంతోషంగా సుఖంగా జీవిద్దాం. భగవంతుని ఆనంద మార్గంలో విశ్వశాంతిని సాధిద్దాం. మొదటి రోజున ధనుర్మాస వ్రతం ప్రారంభపు రోజున నెల రోజులంతా ఎలా ఉండాలి అంటే సూర్యోదయానికి ముందే, అంటే తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి చక్కని స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుట అమ్మవారి వలె చక్కగా తిరుమణి రేఖ పెట్టుకొని, మగవాళ్ళైతే చక్కగా వీలైతే శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీనారాయణులకి ఉన్నట్టుగా చక్కగా తిరుమణి లేదు కనీసం కుంకుమ కాస్త పొడవుగా ధరించి చక్కగా ఆ నారాయణ నామస్మరణ చేస్తూ మనకి దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళితే విష్ణు ఆలయానికి, రామాలయమో ఏ ఆలయం ఉంటే అక్కడ వెళ్ళి అక్కడ జరిగే పాశురాన్ని విన్నపం చేసుకుంటారు స్వామికి. అది మనకు వీలైతే కలిసి అనడమో లేదు మనం వినడము చేస్తూ అక్కడ జరిగేటటువంటి ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాన్ని చక్కగా చూడటం. ఆండాళమ్మవారి అష్టోత్తరం, కృష్ణాష్టోత్తరం చక్కగా చేస్తారు. లేదు ఓపిక ఉంది, శ్రద్ధ ఉంది అంటే దగ్గర ఉండేటువంటి ఆచార్యులను అడిగి విధానాన్ని తెలుసుకొని ఇంట్లో కూడా ఆచరించవచ్చు. అది ఎలాగా అంటే మనకి చక్కగా కృష్ణుడి ఫోటో ఒకటి, ఆండాళమ్మ వారి ఫోటో ఒకటి, లేదు రంగనాథస్వామి వారి ఫోటో ఒకటి పెట్టుకొని చక్కగా గంధము, పుష్పము, అక్షతలు, పువ్వులు, పళ్ళు అన్నీ సిద్ధం చేసుకొని చక్కగా స్వామికి మనం ఆరాధన అంటే భయపడతాం. ఏమీ లేదండి, కృష్ణుణ్ణి ధ్యానం చేసుకుంటాం, ఆండాళమ్మవారిని ధ్యానం చేసుకొని మన ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేస్తాం? కాళ్ళు కడుగుతాం, చేతులకి నీళ్ళు ఇస్తాం, ఆచమనానికి నీళ్ళు ఇస్తాం. అర్ఘ్యము, వాద్యము, ఆచమనీయము, స్నానము, వస్త్రము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము. ఇక్కడ నైవేద్యమే చాలా ప్రధానమైనటువంటిది. ఏమిటా నైవేద్యం అంటే పొంగలి చేస్తారు. ఆ పొంగలి ఎంత మధురంగా ఉంటుందో, ఆ అమ్మవారి పాట ఎంత కమ్మగా ఉంటుందో ఆ పొంగలి కూడా అంత కమ్మగా ఉంటుంది.
అలా పెసరపప్పు వేసి జీలకర్ర మిరియాలు వేసి చక్కగా పొంగలి చేస్తారు. అందులో కొద్దిగా నెయ్యి కూడా వేస్తారు. అలా వేసి ఆ స్వామికి నివేదన చేయాలి. నివేదన చేయటానికి ముందు ఈ మార్గళ్ తింగళ్ మది నిరైందనన్నాళాల్ అంటూ మొదటి పాశురం ఉంటుంది. దాన్ని పెద్దల దగ్గర నేర్చుకును, లేకుంటే మామూలుగా మనకి ఇప్పుడు ఎక్కడ కొట్టినా వస్తుంది, మా ధనుర్మాసం పాశురాలని చక్కగా యూట్యూబ్లో కొట్టినా వస్తుంది. కనుక అలా ఒకసారి దాన్ని విని, మనకు చదవడం రాకపోతే విని ఆ ప్రసాదాన్ని స్వామికి నివేదన చేసి చక్కగా హారతి ఇచ్చి మళ్ళీ దాంట్లో మంగళాశాసనం అదంతా ఉంటుంది. పెద్దల ద్వారా మనకి దగ్గర ఉండే ఆలయంలో నేర్చుకుంటే వాళ్ళు నేర్పిస్తారు. ఇంకా సమయం ఉంది కనుక చక్కగా నేర్చుకొని ఆ కార్యక్రమాన్ని మంగళాశాసనం చేసి సాష్టాంగ నమస్కారం చేసి తీర్థప్రసాదాలు తీసుకోవడం ఈ కార్యక్రమం యొక్క ఇంతే వ్రతం. పెద్దగా జపాలు తపాలు యోగాలు ఏమీ చేయకలేదు. ఎంత సింపుల్ అండి. పాశుర విన్నపం చేసుకోవాలి, నైవేద్యం పెట్టాలి, చక్కగా తీర్థప్రసాదాలు తీసుకోవాలి. ఏమైనా శ్రమ ఉందండి అంటే పిల్లలకు తల్లి నేర్పిన వ్రతం కనుక సులభంగా ఉంటుంది. మరి ఫలితమో చాలా గొప్పగా ఉంటుంది. ఏముందండి ఇందులో ఒక పాశురం చదివి నైవేద్యం పెడితే అయిపోతుందా అంటే మనకు చెప్పింది అమ్మవారు కనుక చాలా సింపుల్గా చెప్తారు. ఎవరు మళ్ళీ లక్ష్మీ అమ్మవారు కదండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక 2000 నోట్లు లెక్క పెట్టామనుకోండి, ఎంతసేపు లెక్క పెట్టాలి? ఒక 2 నిమిషాలు లెక్క పెడితే ఇంత బోరడని లక్షలు అవుతాయి, అంతే కదా. అదే రూపాయి బిళ్ళలు లెక్క పెడితే ఎన్ని గంటలైనా కౌంటింగ్ ఎక్కువ అమౌంట్ తక్కువ అన్నట్టుగా అలా ఉంటుంది. అమ్మవారిచ్చిన వ్రతం కనుక ఒక 8 లైన్లు ఉండే పాశురమైన దాంట్లో ఎంతో శక్తి దాగి ఉంటుంది, వేదముల యొక్క సారం దాగి ఉంటుంది కనుక ఆ ఒక్క 8 లైన్లతో ఉండేటువంటి 8 వరుసలతో ఉండే ఆ పాశురాన్ని విన్నపం చేసుకుని చక్కగా నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకుంటే ఆ ఫలితం వస్తుంది అని అమ్మవారు నేర్పించారు. మనకి చివరికి తెలుస్తుంది అమ్మవారు ఏం ఫలితం పొందారో, మనకేం ఫలితం కలుగుతుందో. అలాగా మనకి ఆ అమ్మవారు నేర్పిన ఈ వ్రతంలో శ్రద్ధగా కనుక చేసినట్లయితే బ్రతికి ఉన్నంతకాలము సుఖ సంతోషాలు, ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతాయి. చివరికి ఇది మోక్షవ్రతం కనుక రిజర్వేషన్ మనకి ఖచ్చితంగా, దాంట్లో అనుమానమే లేదు. అమ్మ చూపిన మార్గం కనుక మోక్షం కలుగుతుంది. దీన్ని మోక్షవ్రతం అంటారు. ఇలా తేలికగా మనమంతా అమ్మ చూపిన ఈ వ్రతాన్ని ఆచరిద్దాం. అమ్మ దివ్య అనుగ్రహాన్ని పొంది చక్కగా జీవిద్దాం. తానేమో మానవ కన్యని, మరి నేను కృష్ణుణ్ణి వివాహం చేసుకోవాలనుకుంటే ఇదేమో కలియుగ ప్రారంభపు వేళ కదా. అమ్మవారి అవతారం జరిగింది కృష్ణావతారం తరువాత. మరి కృష్ణుడేమో ద్వాపర యుగము కాదు. పోనీ ద్వాపరకి వెళదామంటే అక్కడెవరూ ఉండరు. మరి కృష్ణుణ్ణి ఎలా వివాహం చేసుకోవాలి అంటే అర్చామూర్తిగా ఉండే ఆ స్వామినే నేను వివాహం చేసుకుంటాను, లేదు కృష్ణుడే నా కొరకు దిగి రావాలి. ఎలా జరుగుతుందో నాకేం తెలియదు, కానీ నాకు ఈ లోకంలో ఎవరిని వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. కృష్ణుడే నా భర్త, నేను కృష్ణుడికే చెందిన దానను అని మనస్సులో హృదయంలో స్థిరంగా గట్టిగా నిర్ణయించుకొని ఆ భాగవతపు లీలలని నిరంతరం గుర్తు చేసుకుంటూ జీవితం గడుపుతుంది. మరి కృష్ణుడు చాలా అందంగా ఉంటాడు. ఎంత అందం అంటే ఒకసారి చూస్తే మళ్ళీ చూడకపోతే ఈ జన్మ ఎందుకు అనేంత అందంగా ఉంటాడట కృష్ణుడు. ముఖం తిప్పుకోలేము, కళ్ళు వాల్చలేము, అంత అందం కృష్ణుడిది. మరి అంత అందగాడికి నేను తగునా, నేను సరిపోతానా అనుకొని మరి ఎవరిని అడగాలి? అడిగితే అందరూ నవ్వరు కనుక ఏం చేయాలని ఆలోచించి వాళ్ళ నాన్నగారు అందంగా భగవంతుడి కొరకు అల్లిన ఆ మాలలని తను చక్కగా స్నానం చేసి అందంగా ముస్తాబయ్యి ఆ మాలల్ని ధరించి వేసుకోవాలి. ఈయనేమో బ్రహ్మచారి, ఇంట్లో అద్దాలు సరిగా ఉండవు, ఒకవేళ ఉన్న బొట్టు పెట్టుకోవడానికి ఇంత అద్దము, మరి పెద్ద అద్దం ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉండదు. కనుక వాళ్ళకి పెరట్లో ఉండేటువంటి ఈ చెట్లకు నీళ్లు తోడే దిగుడు బావిలో కాస్త తొంగి చూసి నేను కృష్ణుడికి సరిపోయేంత అందంగా ఉన్నానా అని చక్కగా చూసుకొని తన అందాన్ని చూసి
పర్వాలేదు నన్ను కృష్ణుడు మెచ్చుతాడు అనుకొని సంతోషించి మళ్ళీ ఎక్కడ నాన్నగారు చూసి కోప్పడతారో అని ఆ మెడలో వేసుకున్న ఆ అందమైన మాలికని జాగ్రత్తగా తీసి మళ్ళీ ఆ బుట్టలో పెడుతుంది. ఇలా రోజు గడుస్తుంది. ఈయనకేమో తెలియదు వాళ్ళ అమ్మాయి చేసే పని. ఏమండి, మనుష్యులు ధరించింది భగవంతుడికి ధరింప చేయవచ్చా? అది ఎంగిలి మాల అవుతుంది కదా, నిర్మాల్యం అవుతుంది కదా. ఆ విషయం ఈ పిల్లకి తెలియదు. ఎందుకని అంటే తను కృష్ణుడు వేరు కాదు, నేను కృష్ణుడి సంబంధం కలిగిన దానిని కనుక నాకు కృష్ణుడు వేరు కాదు, నేను కృష్ణుడికి వేరు కాదు, నాకు మేమిద్దరం కలిస్తే ఒకటి అనే ఒక పరిపూర్ణ భావన, పూర్ణమిదం పూర్ణమదః అనే భావన తనలో కలిగినది కనుక తనకు వేరు భావన లేకుండా తాను ధరించింది. ఈయనకేమో తెలియక రోజు సమర్పిస్తున్నారు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఆ పూల బుట్ట తీసుకొని వెళుతుంటే పెద్ద వెంట్రుక కనిపించింది దాంట్లో. అమ్మా అనుకున్నాడు. ఎందుకంటే వెంట్రుక ఉన్న పూలమాల పెట్టకూడదు భగవంతుడికి. ఇంత పెద్ద వెంట్రుక ఎక్కడిది? అమ్మాయి మెడలోదే. అమ్మాయి పూలమాల ధరించే అవకాశం లేదు కదా. సరే మరి ఎట్లా వచ్చిందో దోషం కదా అని ఆ రోజు పూలమాలిక తీసుకువెళ్ళలేదు ఆలయానికి. స్వామి రోజు ఈ విష్ణు చిత్తుల వారు తెచ్చినటువంటి పూలమాలికలు ధరించి సంతోషిస్తున్నట్ట ఈరోజు రాలేదు. దిగులు పడ్డాడు స్వామి. అర్చామూర్తిగా ఉండే ఆ స్వామి దిగులు పడి ఆ రోజు విష్ణు చిత్తుల వారికి కలలో కనబడి, ఏమయ్యా ఎంత పని చేశావయ్యా, రోజు మీ అమ్మాయి ధరించి ఇచ్చిన మాలను నేను సంతోషంగా ధరిస్తున్నానయ్యా. ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? లక్ష్మీదేవే. లోకానికి నన్ను దగ్గర చేర్చేటటువంటి ఒక వ్రతాన్ని ఇవ్వటానికి లోకంలో అవతరించిందయ్యా. ఆవిడ నాకు సంబంధించిందే. నీవు ఆ మాలల్ని రేపటి నుంచి మీ అమ్మాయి ధరించిన తర్వాత నాకు తెచ్చియ్యి, నువ్వే ధరింపజేసి అని ఆజ్ఞ ఇచ్చాట. అప్పుడు ఆయన ఆనందానికి అవధులు లేవు. ఏ భగవన్, అమ్మవారినే నా ఇంట్లో వెలయింపజేసి ఇంత లీల జరిపిస్తున్నావా తండ్రి అని సంతోషపడ్డాట. ఇంకా అప్పటి నుంచి రోజు ఆ అమ్మవారు ధరించిన మాలికలు స్వామికి ధరింపజేస్తే ఆ స్వామికి దూరంగా ఉండడం ఈవిడకి ఇంకా భరించలేక, స్వామి నిన్ను చేరుకోవటానికి గోపకన్యకలంతా ఆచరించిన వ్రతాన్ని నేను ఆచరిస్తాను 1 నెల రోజుల పాటు అని చక్కగా అమ్మవారు 1 నెల రోజుల ఆండాళమ్మవారు ఆ కోదై అంటారు. అంటే గోదా అనే పేరు వచ్చింది కదా. గోదా అంటే కోదై అంటే విడిచిన మాల, స్వామికి వేసినది అని అర్థం. చాలా అందమైనటువంటి పేరుతో గోదామ్మవారు అంటారు కదా. అట్లాగా మనకి ఆ పేరుతో ఉన్నది కనుక 1 నెల రోజులు వ్రతం చేసి స్వామిని పొందే మార్గాన్ని మనకు ఉపదేశం చేసింది. సర్వే జనాః సుఖినో భవంతు. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.